హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ములక్కాడలతో పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కప్స్ దాకా పప్పును తీసుకొని కుక్కర్లో వేసి 5 to 6 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ముందుగానే నానబెట్టుకోవాలి. మనకు కావలసిన వెజిటేబుల్స్ని కట్ చేసుకోవాలి. నేను ఇందులో ములక్కాడ, సోరకాయ, క్యారెట్, బెండకాయ వేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు, మెంతులు, పచ్చిమిర్చి, ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసి వేయించుకోవాలి. ఇందులోనే కరివేపాకు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కూరగాయలను అన్నీ మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు కూరగాయలు మగ్గాక ఇప్పుడు రోట్లో 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర వేసి దంచుకోవాలి. మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఏం వేయట్లేదు, ఇదే వేస్తాం. ఇదే పప్పుచారుకు టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు మనం దంచుకున్న వెల్లుల్లి, జీలకర్ర ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కావాల్సినంత కారం వేసి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసి ముక్కలను మెత్తగా ఉడికించుకోవాలి. ముక్కలు 70% దాకా కుక్ అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును గుజ్జు తీసి ఇందులో వేసి ముక్కలు చింతపండు గుజ్జులో ఉడికేలాగా చూసుకోవాలి. మనం మెత్తగా ఉడకబెట్టుకున్న పప్పును ఇందులో వేసి మొత్తం కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా మరుగుతున్నప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం కొద్దిగా షుగర్ ఇందులో వేసి, అవసరమైతే సాంబార్ పౌడర్ వేసుకోవచ్చు, నేనేమి వేయలేదు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి దింపుకోవడం, అంతే. పప్పుచారు రెడీ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.